మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే. చి ఆ సత్తుబాబు గడి చేపల పులుసు ఇచ్చాడని మొత్తం అంతా తినేశాను. ఏదో సచ్చినాడు ఏం కలిపేశాడో కానీ కడుపు అంతా కదిలిపోయిందిరా బాబు. అయినా సాయంత్రం బయటకు వస్తే కొత్త రోగం ఏదో వస్తుందన్నాడు, మరి నాకేం రాలేదేంటి? అసలు ఈ పాపారాయుడు గడు ఎక్కడికి పోయాడో కనిపించట్లేదు. ఎవరది కాపాడమంటుంది? చెట్టు ఒకటే కనబడుతుంది, మరి గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చేస్తున్నాను, ఏం కంగారు పడుకో. బుద్ధి ఉండాలి కదండి. అమావాస్య వరకు గుడి దాటొద్దని చెప్పాను కదా. అంటే రోడ్డు మీద ముసలోడు ఒకడే కనిపించాడు, మళ్ళీ ఆత్మ వాళ్ళకి దూరేత్తదేమో అని. అలాంటప్పుడు ఎవెంజర్ని పంపించచ్చు కదా. నేను అప్పటికీ అడిగానండి ఏమైంది అని. ఏం లేదు అని హీరోలాగా స్లో మోషన్ లో పోయాడు. చివరికి ఏమైంది, అక్కడ ఉంది తాత కాదు ఆత్మ అని తెలిసింది. ఉండు సిద్ధాంతి గారు, ఇంకా హోమం పూర్తయ్యే వరకు గుడి బయట అడుగు పెట్టనండి. సరే, మిమ్మల్ని బయటికి రప్పించాలని ఆత్మ పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటుంది. మీరు దాని మాయలో పడి మళ్ళీ ఇంకోసారి బయటికెళ్తే ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు. అయ్యగారు, ఈసారి బయటికి వెళ్ళాలనుకుంటే మీ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేసి వెళ్ళండి. యథవేగష్టాలు చేయకు, భూమిలో పాతేస్తాను. అవునా, దమ్ముంటే బయట పాతండి. నేను ఇంకా ఆత్మ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అప్పటి వరకు మీరు గుడిలోనే జాగ్రత్తగా ఉండండి. అదేంటి, ఆత్మ గురించి తెలియకుండా చెట్టులోనే ఆత్మ ఉందని ఎలా తెలుసు? అబ్బా, ఆత్మ గురించి తెలుసండి, కానీ మనకు తెలియాల్సింది ఇంకా ఏమన్నా ఉండుంటుంది కదా, అది కూడా తెలుసుకుందామని. తెలుసుకుని ఏం చేస్తారో? అబ్బా అయ్యగారు, అందుకే సినిమాలు చూడాలండి. ఇప్పుడు ఆత్మ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుంటారు. తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయనుకోండి, అవి తీర్చేస్తే ఆత్మ మిమ్మల్ని వదిలేస్తుంది. అవునా? ఏంటండి సిద్ధాంత్ గారు, వీడు చెప్పింది నిజమేనా? దాదాపుగా అంతా నిజమే. ఆత్మ గురించి నేను మొత్తం తెలుసుకోవడానికి వెళ్తున్నాను. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గుడి దాటకండి. సరే అండి. రే ఎరబాబు, ₹10 షాంపూ ఎవరా? సరే, ఇంకేమన్నా కావాలా? ఏమొద్దు. అవునరా, సాయంత్రం 6 దాటాక బయటకు వస్తే చికెన్ పాక్స్ ఏదో వచ్చేస్తుంది అంటున్నారు, మరి చికెన్ తినొచ్చా? ఓరు బాబోయ్, చికెన్ పాక్స్ కాదురా బాబు, మంకీ పాక్స్. చికెన్ పాక్స్ అంటే పొంగు జల్లడం. ఓహో సర్లే, చికెన్ తినొచ్చా అయితే? అవును, తాత ఎక్కడికి పోయాడు? పొద్దున్నుంచి కనిపించలేదు. ఏమోరా, నాకు కనిపించలేదు. సర్పంచ్ గారు కూడా 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నిజమేరా, మనకు తెలియకుండా ఊర్లో ఏదో జరుగుతుందిరా. రే, ఇదిగోరా డబ్బులు. పక్క ఊర్లో చిన్నారో బిర్యానీ పాయింట్ అని ఉంటది, అక్కడికి వెళ్ళి నాకు బిర్యానీ తెచ్చి నీకు మీల్స్ తెచ్చుకో, సరేనా? ఎందుకులేండి మీల్స్ బొక్క, నేను ఉపవాసం ఉంటానులే. మరీ మంచిది, అయితే నాకు బిర్యానీ తెచ్చే. అసలు బుద్ధి జ్ఞానం ఉందా మీకు? గుళ్ళో బిర్యానీ ఏంటంటే కొళ్ళు పోతాయి. మీరు ఇలాంటి ఎదో పనులు చేయడం వల్లే దయ్యాలయ్యి మిమ్మల్ని పట్టుకుంటున్నాయి. సర్లే, వెజ్ బిర్యానీ తీసుకురా. సరే అండి. వచ్చేటప్పుడు ఎర్రబగడ కొట్లో 2 నిమ్మకాయలు పట్టుకునిరా. అలాగే అండి.
ఏట్రా ఏటి కంగారు? ముసలోడు కనిపించట్లేదురా మొన్న రాత్రి నుంచి. అవునా, ఏమైందంటో? ఏం లేదురా, మొన్న రాత్రి చేపల పులుసు మిగిలిపోయిందని ముసలోడికి ఇచ్చాను. అప్పటి నుంచి కనిపించట్లేదు. అవునా, సర్లే కాని నువ్వెందుకు ఎత్తుకుతున్నావు? ఏం లేదురా బాబు, 4 రోజుల క్రితం పొలానికి మందు కొట్టాలరా అన్నాడని మా ఆవిడకి తెలియకుండా 50,000 ఇచ్చాను. ఆ, ఇప్పుడు మా ఆవిడ డబ్బులు అని అడుగుతుంది. అవునా, సర్లే ఆడెక్కడికి పోతాడో, ఏ పొలం గట్టు దగ్గర ఉంటాడో చూద్దాం పద. ఏట్రా చూసావా, ఎక్కడన్నా కనిపించాడా? లేదే, సుబ్బారావు గారి తోటలో కూడా చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి పోయాడంట? అసలాడు ఊరు చివరి పొలం గట్టుకి తప్ప ఎక్కడికి వెళ్ళాడు కదా. అదే కదా, ఎక్కడికి పోయాడు? ఇప్పుడు ఆ డబ్బులు ఇవ్వలేదంటే మా ఆవిడ నన్ను చంపేత్తది. సర్లే ఊర్లో ఎతుకుదాం. ఒరే ఏరబాబు, నిమ్మ సోడా ఎవరా? ఏట్రా ముసలుడు కోసం ఎతికేస్తున్నావంట? ఏమైంది? అవునరా బాబు, మొన్నటి నుంచి ముసలోడు కనిపించట్లేదు. పోనీ సర్పంచ్ గారిని అడుగుదామన్నా 4 రోజుల నుంచి ఆయన కనిపించట్లేదు. ఆయన కనిపించకపోవడం ఏంట్రా? గుళ్ళోనే ఉన్నాడు కదా. గుళ్ళో ఉంటామేటి, నీకెలా తెలుసు? నిన్న ఎవెంజర్ గడు వచ్చాడు నిమ్మకాయలు కావాలని. ఆడు చెప్పాడు. ఇంట్లో ఉండకుండా గుళ్ళో ఎందుకు ఉంటున్నాడు? అదే నేను అడిగాను. అది అంటే అమావాస్య వరకు గుళ్ళోనే ఉండాలండి. సాయంత్రం 6 దాటాక బయటకు వస్తే రోగం వస్తుందని మనకు చెప్పి, వీళ్ళేమో చీకటి పడ్డాక మనకు తెలియకుండా ఏదో చేస్తున్నారు. పైగా అమావాస్య వరకు బయటికి రాకూడదు అంటున్నారు. అంటే ఏదో పెద్దది చేస్తున్నారు. నిమ్మకాయల కోసం వచ్చాడంటే చేతబడి ఏమన్నా చేస్తున్నారంటావా? ఏమో, నాకు తెలిసి ముసలోళ్ళు కూడా వీళ్ళే ఏదో చేసి ఉంటారు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఏం చేద్దాం? చీకటి పడినే చెప్తా. రే అవెంజరు, ఏటండి? చెట్లు ఆత్మ ఉన్నప్పుడు చెట్టు నరికెత్తే సరిపోతుంది కదరా. అలా కాదండి, ముందు నరికినోడే రక్తం కక్కుని చచ్చిపోతాడు. తర్వాత ఆ ఆత్మ ఊర్లోనే తిరుగుతూ ఉంటది. ఒడి అమ్మా, వద్దులే, పూజలు చేసి పంపించడమే మంచిది. రే అవెంజరు, వీళ్ళు వస్తున్నారేట్రా? వాళ్ళనే అడగండి. సర్పంచ్ గారు, గుళ్ళో ఏం చేస్తున్నారండి? మేమేం చేస్తే ఎందుకులే గాని చీకటి పడ్డాక బయటికి రావద్దని చెప్పాం కదా, మరి మీరెందుకు వచ్చారు? మీరేం చేస్తున్నారో చూద్దామని వచ్చాం. ఆ, మీరు చేసేది చూసి తర్వాత మేము చేద్దామని వచ్చాం. ఆ? అసలు చేసిందంతా మీరేనా? ఇంకెవరన్నా ఉన్నారా? ఒరే, ఏం మాట్లాడుతున్నారా? నేనేం చేశాను, మీరేం చేస్తారు? అసలు ఎందుకు వచ్చారా? తాతనేం చేశారు? ఆడినేం చేస్తాను? మెల్లగా అడిగితే ఏం చెప్తాడురా? 4 పీకితే చెప్తాడు. రే మీరుండండి, మొన్నటి నుంచి తాత కనిపించట్లేదండి. ఆ ముందు రోజు నుంచి మీరు కనిపించలేదు. అంటే ఖచ్చితంగా తాతను మీరే ఏదో చేసుంటారు. ఆడిని నేనేం చేస్తానురా? రే సత్యబాబు, నాకు అర్థమైందిరా. గుడి కింద ఏవో నిధులుండుంటాయి, అవి తీయడానికని ముసలోని బలిచ్చేసి ఉంటారు. ఊరే, ఏం మాట్లాడుతున్నారా? బలి ఇవ్వడం ఏంటి? మరి నిజం చెప్పండి, ఇంట్లో ఉండకుండా గుళ్ళో ఎందుకుంటున్నారు? అది ఆత్మ. ఆత్మ గురించి ఎవరికీ చెప్పకండి, అది మీ ప్రాణానికే ప్రమాదంగా మారొచ్చు. ఏం లేదులే, చూస్తూ ఉన్నారేంట్రా? ఈ రోజు తాత కనిపించకుండా పోయాడు, రేపు మనం కనిపించకుండా పోతాం. అలా జరిగే లోపే సర్పంచ్ గారిని చంపేద్దాం. చంపేస్తారా? రే మీరుండండి, చెప్పండి తాతనేం చేశారు? ఒరే, మీకు చెప్పకూడదురా, 4 రోజుల్లో అమావాస్య పూర్తవుద్ది, అప్పుడు చెప్తాను. అంటే ఈ లోపే మమ్మల్ని కూడా కనిపించకుండా చేస్తారా? ఏ ఆగండి, అమావాస్య వరకు నేను గుడి దాటకూడదురా.
దాటితే చాలా పెద్ద ప్రమాదం జరుగుద్ది. మరి గుడి దాటకపోతే తాత ఎక్కడికి పోయాడంటారు? ఆడెక్కడికి పోయాడో నాకెలా తెలుసు? మీరే ఏదో చేశారు. నేనెందుకు చేస్తాను? నాకేం పని? సర్పంచ్ గారు మర్యాదగా చెప్పేయండి. ఓరు బాబోయ్, ఆపండ్రా బాబు. అసలు ఆడెక్కడికి పోతే నాకెందుకు? ఆట కావాలా, పాట కావాలా, స్వచ్ఛమైన అచ్చ తెలుగు బీటు కావాలా? ఆట కావాలి, బీటు కావాలి. రే అవెంజరో, ముసలోడు పాట మళ్ళీ వినపడుతుందిరా. ఒకసారి ముందుకు చూడండి, కనబడుతుంది కూడా.